చెప్పండి. అంటే మీరు సరే పాంఫ్లెట్లు రాసారు. ఆయనకి అవన్నీ చేయడం పార్టీ కోసం ఓకే. బట్ ఏమి నచ్చి చిరంజీవి గారికి ఆఫ్‌కోర్స్ మెగాస్టార్ అనగానే అందరికీ ఇష్టమైన వ్యక్తి. బట్ మీరు ప్రత్యేకంగా గమనించిన గుణగణాలు ఆయనలో? యాక్చువల్గా ఆయన ఎప్పుడు ఆరాధించాము, అభిమానించాము. ఆయన దగ్గరికి వెళ్ళిన కొద్దీ కూడాను నేను ఆయనంటే చాలా గౌరవం, రెస్పెక్టు, అందరిని సమానంగా చూడటం కానివ్వండి, అభిమానించడం కానివ్వండి, ఆదరించడం అవన్నీ దగ్గరికి చూశాను నేను. చూసి ఆయన దూరంగా ఉన్నప్పుడు అభిమానించాం తెర మీద, దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా నాకు ఆయన మీద గౌరవం ఇంకా పెరిగింది. ఆ రకంగా ఒక 5-6 ఏళ్ల పాటు, అంటే ప్రతిరోజు కాదు కానీ ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నేను వెళ్తుండేవాళ్ళని, అదే కలుస్తుండేవాళ్ళం. అంతకు పూర్వం మీరు ఏం చేసేవారు సార్? రియల్ ఎస్టేట్ బిజినెస్. రియల్ ఎస్టేట్లోనే ఉన్నారు. కానీ అప్పుడు అంటే అసలు మీరు ఒక రచయితగా పాంఫ్లెట్లు రాయొచ్చు అనే ఈ ఈ విషయం మీరు ఎలా తెలుసుకున్నారు మీ గురించి? అంటే పార్టీకి అందరూ మంది మార్పులంతా వచ్చేవాళ్ళు. నేను అలాంటి అసలు పార్టీ రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేనివాడిని. రైట్. బట్ ఆయనకి ఏదో రకంగా సహాయం నా వల్ల నా వంతు సహాయం చేయాలని రాముల వారు వారధి కడుతుంటే ఉడత సహాయం చేసినట్టుగా నేను ఏదో చేయాలి, మరి ఏం చేయగలను అంటే నేను అప్పటికే 15 కథలు నేను రాసిన స్వాతిలో వచ్చినాయి. స్వాతి వారపత్రికల్లో, మాసపత్రికలు వచ్చినాయండి. రచన ఒకటి ఉంది కదా మన దగ్గర, దీంతో ఏమైనా చేయగలుగుతాం ఆయనకి అంటే కొత్తగా ఏం చేయగలుగుతామని తెగ ఆలోచిస్తే మంచి మార్గం దొరికింది. అదేంటంటే ఇటు సాక్షి పేపరు, టీడీపీ వాళ్ళ మీద ఇష్యూస్, ఈ ఈనాడు జ్యోతిలు రాజశేఖర రెడ్డి గారి మీద అవును వీటి గురించి రాసేవాళ్ళు. ఈ 2 పేపర్స్ చదివి 2 పార్టీలు కాదు, మధ్యలో ప్రజారాజ్యం పార్టీ వస్తేనే బాగుపడతాం అనేది బాడీ లైన్ తీసుకుని నేను పోయిటరీ వెళ్ళి చెప్పా. ఏదో స్పీచ్ ప్రోజులా కాకుండా. ఏమైనా గుర్తున్నాయి 1-2 లైన్లు మీ పవర్ఫుల్ లైన్స్ మీరు రాసినవి? ఆ మధ్య ప్రేమే సేవే మార్గమా, ప్రేమే ధ్యేయం అలాంటిది ఏదో ఒక లైన్ ఉండేది అప్పుడు. అవును, పిఆర్పి వచ్చినప్పుడు ట్యాగ్ లైన్ ఉండేది కదా. అవును. వాటిలో మీరు రాసినవి అలాంటివి ఏమైనా ఉన్నాయా మీరు రాసినవి? ఎలక్షన్ ముందు ఇక పాంప్లెట్ బిజినెస్ ఏముండదు, ఈ క్యాంపెయిన్ చేసే అవకాశాలు లేవన్నప్పుడు అప్పుడు ఒకటి లాస్ట్ నా పేరు పెట్టుకుంటాకి ఒకటి రిలీజ్ చేసేప్పుడు చేసినప్పుడు ఈ పరకాల ప్రభాకర్ గారి ఇష్యూలు, ఇంకితర ఇష్యూలు జరిగినాయి. వాళ్ళు చేసిన ఉదంతాలను ఉటంకిస్తూ చివరిలో కొంచెం ఇన్స్పిరేటివ్గా ఏం రాశానంటే, క్రీస్తుకైనా కృష్ణునికైనా దేవుళ్ళని తొలిగాయా కష్టాలు, మదర్కైనా మహాత్మునికైనా దాపునికి వచ్చాయా సుఖాలు, కారణ జన్మలకు కాలమే పెడుతుంది కఠిన పరీక్ష, తప్పదు వారికి అంతిమ విజయం, లోక శ్రేయస్సే వారికి రక్ష అని మహేష్ అని పేరు వేసుకుని నా ఫోన్ నెంబర్ ఇచ్చా. అప్పుడు తెలిసింది చెప్పాలంటే మాస్క్ తీసినట్టే ఫేస్ ఆఫ్ అయిపోయింది. అప్పుడు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంటే, ఈ ఫోన్లు కాదు అన్నోన్ నెంబర్స్ అవసరం, స్వప్న గారు ఫోన్ చేస్తే ఎత్తుదాం, సుధాకర్ గారు ఫోన్ చేసి ఎత్తుదాం పెట్టుకున్నా. పెద్దవాళ్ళు ఎవరైతే చిరంజీవి గారితో యాక్సెస్ ఉన్న వ్యక్తులు, అట్లా ఒక పెద్ద ఆయన ఫోన్ చేశాడు. అయ్యా సత్యాగ్రహి గారు, 6 నెలల నుంచి మీరు అజ్ఞాతంగా ఉండి ఎంతో సేవ చేశారు, దర్శన భాగ్యం కలగజేస్తారా అన్నాడు. వెళితే ఏం సార్ ఫోన్ ఇస్తారంటే, నేనేం చేయలేదు మహేష్ నీకు అన్నాడు. మీది కాదండి నెంబర్ అని కొట్టా. వస్తున్నా అని చెప్పాను కొంచెం వాయిస్ మార్చి. నన్ను గుర్తుపడతాడు అవునా గుర్తుపట్లా. మహేష్ అంటున్నాడు, ఆ పేరుంది, నేనే ఎక్స్పెక్టేషన్ లేదు ఆయనకి. కొట్టగానే ఆయన ఫోన్ నెంబర్ ఏం ఫీడ్ చేస్తున్నాడు, సత్యాగ్రహి ఫీడ్ చేస్తున్నాడు. మహేష్ పెట్టుకోవాలా, సత్యాగ్రహి పెట్టుకున్నాడు. ఎప్పుడైతే నేనే తెలిసిందో, ఒక పెద్ద ఆయన బసవరా శ్రీనివాస్ గారు అని మన ఆయన సినిమా కూడా తీస్తారు, ఆయన డ్రింకర్ సాయి, ఆయన చేపట్టుకుని గౌరవ చిరంజీవి గారు తీసుకున్నారు. సార్ ఇతనే సత్యాగ్రహి అంటే ఎంత ఎమోషన్ తీసుకెళ్ళాడంటే, మన ఆఫీసర్ జైలు కొట్టేస్తుంది ఈడే అన్నట్టు తీసుకెళ్ళాడు. అంత ఎమోషన్ తీసుకెళ్ళాడండి. అంటే వాళ్ళందరూ ఎవడు గుర్తుపట్టలేకపోతున్నారు. నేను కారులో ఉండి ఒక ఒంటరిగా వెళ్తే కుర్రోడు, బాబు ఒకసారి కొంచెం లోపల పెట్టి అని తీసుకెళ్ళి ఇచ్చేవాడు. నేను వెళ్ళాడు కాదు, నేను తీసుకెళ్ళాడు కాదు, నాకు వచ్చిన కుర్రోడు తీసుకెళ్ళాడు కాదు. ఒక పోగల తర్వాత వెళ్ళాడు ఆఫీస్కి. అప్పటికి ఈ పాంప్లెట్స్ అందరి చేతుల్లో చదువుతూ ఉండేవాళ్ళు. అలా 6 నెలల పాటు అజ్ఞాతంగా అక్కడే ఉండి గ్రహిస్తూ, వాళ్ళ ఎమోషన్ ఆనందాన్ని సేకరిస్తూ, అప్పుడు చిరంజీవి గారికి డైరెక్ట్గా ఒక రైటరు నేను అంటే నా మొహం తెలుసు ఆయనకి. నన్ను చూడగానే అడిగారు, మీరు రెగ్యులర్ ఆఫీస్కి వస్తాను కదా అని. వస్తున్నాను సార్ అన్న. మరి ఇప్పుడు గదిలో రాలేదేంటి అన్నాడు ఆయన. మీతో నా పని ఏంటి సార్ అన్న. నిజంగా ఆయన నన్ను గుర్తించాలని నేను ప్రయత్నం చేయలే, గుర్తించబడాలని తాపత్రపడాల. సేవ చేయాలనుకున్నాం, చేసాం, ప్రతిఫలాపేక్ష లేదు కాబట్టి గుర్తింపు వచ్చింది.
ఆ గుర్తింపు వచ్చిన తర్వాత చేసిన సేవ కూడా ప్రతిఫలాపేక్ష లేదు నా దగ్గర నుంచి. ఆయన ఒక ఆయాచిత వరం నాకు అందించాడు. ఆయన అదే 2016లో 16లో ఖైదీ నెంబర్ 150లో ఆయన కంబ్యాక్ ఫిల్మ్ కంబ్యాక్ ఫిల్మ్ అండ్ అందరూ యాంటిసిపేట్ చేసిన సినిమా. అది. అందులో మీకు ఒక గొప్ప సీన్ పడింది. అక్కడి నుంచి వెనక్కి దాదాపు కొత్త లైఫ్ మొదలైంది మీకు. అంతే మరి అంతే. లేకపోతే నేను అసలు సీరియస్ డెసిషన్ కానీ సీరియస్ ఇంట్రెస్ట్తో కానీ రాలేదు. ఆ సినిమా సక్సెస్ అయ్యి నా పాత్ర చాలా బాగుందన్న తర్వాత కూడా నేను సీరియస్గా సినిమా వైపు చూడలా. సుకుమార్ గారి ఆఫీస్ నుంచి జనవరి 12th ఇప్పుడు రిలీజ్ అయిందండి. ఫిబ్రవరి 1st వీక్లో నాకు సుకుమార్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఈ సమంత వాళ్ళ ఫాదర్ గారు రంగస్థలానికి. ఏమనిపించింది అప్పుడు అసలు? అంటే ఇంకా ప్రాపర్గా మీరు మంచి యాక్టర్గా స్థిరపడిపోతున్నారని అర్థమైపోయింది. అర్థమైంది. అంటే ఎప్పుడైతే ఆయన నుంచి పిలుపు వచ్చిందో ఆయన కూడా ఒక అరగంట సేపు చిన్న ఇంటర్వ్యూలో ఆయనకి క్యూరియాసిటీ పాయింట్ ఏంటంటే సుకుమార్ గారికి ఇతను కొత్త మొహం, తమిళోడా మలయాళండా అనుకున్నాడు సినిమా చూసి. కాదు తెలుగు కూడా అయ్యేసరికి అసలు ఎలా ఇచ్చారు వేషం, ఏ ఇన్ఫ్లుయెన్స్ అతనికి, ఇది ఈ వేషం ఒకటే కారణం ఏంటి, ఆ క్యూరియాసిటీ ఉంది ఆయనకి. ఆయన ప్రశ్నలో ఉంది. మీరు ఎవరంటే ఎక్కడ అని అడిగారు మీలాగా ఫస్ట్. నెక్స్ట్ చెప్తుంటే అన్నిటికీ మీరు ఖైదీ నెంబర్ 150 చేశారు కదా, డైరెక్టర్ గారు పరిచయం అని అడిగాడు ఆయన. ఆ డైరెక్టర్ పరిచయం అయితే నా వేషం ఇస్తారని. కాదు సార్ చిరంజీవి గారు పరిచయం అన్న. చిరంజీవి గారా, ఆయన పరిచయం మీకు అడిగి ప్రస్తావన చెప్పా. ఇలా ఎప్పుడైతే ఇవన్నీ నేను రైటర్నని స్వాతికి రాశానని చిరంజీవి గారితో ట్రావెల్ చేశానని ఇవన్నీ తెలిసినాయో ఆయనకి మంచి వేషం ఇవ్వాలని అనిపించి రంగస్థలంలో సమంత పాలన చేశారు. ముందు యాక్చువల్ నన్ను పిలిచింది కూడా ఇన్స్పెక్టర్ వేషానికి. రామ్ చరణ్ గారిని స్టేషన్లో కొడతాడు ఇన్స్పెక్టర్. ఒకటే సీను, అటు తండ్రిని మ్యాన్ హ్యాండిల్ చేసి కొడుకుని మ్యాన్ హ్యాండిల్ చేసిన పోలీసులు ఈడే అని చెప్పి నాకు ముద్రేద్దామని ఆయన ప్రయత్నం ఉంది. ఈ విషయాలు తెలిసేసరికి ఎక్స్ట్రా క్యాలిక్యులర్ యాక్టివిటీస్ ఆయన కొంచెం గౌరవంతో మంచి ఆఫర్ ఇచ్చారని. ఇక మళ్ళీ నేను జీవితం నాకు తిరిగి చూడాల.